యవనస్తుల జీవితాల్లో ప్రాముఖ్యంగా సాతానుడు దొంగిలించేది సమయం. సాతానుడు వృధా చేయించేది సమయం. అది ఉందా? కాబట్టి ఏం చేయొద్దు. రేపు నీ భవిష్యత్తు బాగుండాలనుకుంటే టైం ఎంజాయ్మెంట్ కదా, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. మోషే కోరుకున్నట్లుగా, దావీదు కోరుకున్నట్లుగా, ప్రభువా నా దినములు లెక్కించడం నాకు నేర్పించు. నా జీవితంలో ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వు. మొదటి ఆదాము తల్లి గర్భం నుండి వచ్చిన వాడు కాదు. మొదటి ఆదాముకు బొడ్డుకు వచ్చిన వాడు కాదు. మొదటి ఆదాము పాలు తాగిన వాడు కాదు. మొదటి ఆదాముకు ఆటలాడుకున్నవాడు కాదు. మొదటి ఆదాముకు చిన్నపిల్లవాడు కాదు. మొదటి ఆదాముకు నడక నేర్పించవలసిన అవసరం రాలేదు. మొదటి ఆదాముకు మాటలు నేర్పించవలసిన అవసరం రాలేదు. మొదటి ఆదాముకు చేయి పట్టుకు నడిపించవలసిన అవసరం రాలేదు. రెండవ ఆదాము ఉన్నారు బైబిల్లో. ఆయన ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. మొదటి ఆదాము మట్టిలో నుంచి వచ్చాడు. రెండవ ఆదాము మహిమలో నుండి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆదాము. మొదటి ఆదాముకు మరణం ఉంది. రెండవ ఆదాముకు మరణం జయించి లేచినవాడు. ఓకే, మొదటి ఆదాముకు ముసలితనం ఉంది. రెండవ ఆదాముకు ముసలితనం లేదు. మొదటి ఆదాముకు బాల్యం లేదు. రెండవ ఆదాముకు, ఈ ఇద్దరు ఆదాముల మధ్యలో ఒకటి కాంబినేషన్ ఉంది. ఒకటి ఏంటది? రైట్, యవ్వనం. మొదటి ఆదాముకు యవ్వనం ఉంది. రెండవ ఆదాముకు యవ్వనం ఉంది. రెండవ ఆదాము ఏమంటే ఎవరు? యేసు ప్రభువారు. మొదటి ఆదాము ఎవరు? హవ్వ గారి భర్త. ఇద్దరికి ఉన్న కాంబినేషన్ అంటే యవ్వనం. కాబట్టి ఆ యవ్వనస్తులు, యవ్వన జీవితం చాలా విలువైంది కదా. ఆ టీనేజ్ లేకపోతే యవ్వన జీవితం ఏదైతే ఉందో అది భవిష్యత్తుకు చాలా పునాది లాంటిది. అందుకే బైబిల్లో చాలా పర్యాలు దేవుడు యవ్వనస్తులకు అనేకమైన మాటలు చెప్తా ఉంటాడు. విందాం ఈరోజు కొన్ని మాటలు, మీకు 3 మాటలు చెప్తాను కదా. అది చాలా చెప్పాలని ఉంది, కానీ ఈ రోజుకు తగ్గట్లుగానే నేను చెప్తాను. దేవుని చిత్తం అయితే మరొకసారి. మీరందరూ ఏం తాగారు? రైట్, ఏంటది? టైం. యవ్వన కాలంలో చాలా ప్రాముఖ్యమైనది టైం. టీ ఫర్ మీన్స్ టైం. టీ అంటే టైం, సమయము. చాలా విలువైంది ఏంటది? సమయం. అది మనకి ఇంగ్లీష్లో మాట చెప్పండి. టైమ్ ఈజ్ గోల్డ్. దేనికంటే కదా, సమయం చాలా విలువైంది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు సాతానుడు దొంగిలించేది కూడా ఏంటది? సమయాన్ని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనినట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగానండి. దినములు ఏ రోజుల్లో ఉన్నాం మనం? మంచి రోజుల్లో కాదట. ప్రభువు రాకడ సమీపిస్తున్న కొలది భూమి మీద రోజులు మంచివి కావు, దినములు చెడ్డవి. కాబట్టి ఏం పానివ్వకూడదు అన్నాడు దేవుడు? సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. సమయం పానివ్వడం అంటే సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఆ వచనంలో దేవుడు ఇద్దరి గురించి చెప్పాడు. ఎవరెవరట? జ్ఞానులు, అజ్ఞానులు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు. సద్వినియోగం అంటే వినియోగం. సత్ ప్లస్ వినియోగం, సద్వినియోగము. మంచి వాటి కొరకు మంచిగా ఉపయోగించుకుంటాం. అజ్ఞానులు దుర్వినియోగం, వేస్ట్ చేసుకుంటారు అనవసరమైన వాటి కోసం. కాబట్టి మనం జ్ఞానవంతులమో అజ్ఞానులమో మీకు మీరే పరీక్ష చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. టైమ్ ఈజ్ గోల్డ్. టైమ్ ఈజ్ మోర్ ప్రిషియస్ దెన్ గోల్డ్. అసలు
సమయం బంగారం అంటే ఇంకా ఆ బంగారం కంటే కూడా ఇంకా విలువైంది సమయం. అంత విలువైంది సమయం. గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త వరండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఒకరోజు ఆ సమయం కోసం ఏడవలసిన రోజు వస్తుంది. ఒక్కసారి ఒక ఛాన్స్ నువ్వు మిస్ అయిపోతే, వేస్ట్ చేసుకుంటే జీవితంలో మరలా అది ఆ టైం నీకు తిరిగి ఎప్పటికీ తిరిగి రాదు. సమయం రోజు వేస్ట్ చేసుకొని వాడుకుంటే ఏదో ఒకరోజు ఆ టైం నిన్ను ఆడుకుంటుంది నీ లైఫ్లో. ఏంటది? ఏ రోజు దేవుడు నీకు ఇచ్చిన టైంను వేస్ట్ చేసుకుంటూ ఆటలాడుకుంటుంటే వేస్ట్ అయిపోతే టైం అంతా, ఒకరోజు నీ జీవితంలో సమయం నిన్ను ఆడుకుంటుంది. తల్లడైపోతావు ఆ టైంలో. కాబట్టి ఆ బైబిల్లో దేవుడు అన్నాడు అంటే ఆ మాట చాలా విలువైంది. దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని పోనివ్వద్దు. ఏం చేయొద్దు? సమయాన్ని పోనివ్వద్దంటే ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. భక్తుడు అంటాడు 90వ కీర్తనలో, అయా మా దినములు లెక్కించుట మాకు నేర్పము, మాకు నేర్పించు అయ్యా. మా జీవితంలో ఉన్న రోజులు, మా జీవితంలో టైం క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించు. మీకు ఒక 2 మాటలు చెప్తాను వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన టైం ఏదైతే ఉందో అందరికీ 24 గంటలైనా 25 గంటలనే రోజుకి? 24 గంటలు, 25 గంటల? 24గా ముఖ్యమంత్రి గారికి, మనకి అందరికి 24. ఎవరమైతే మన జీవితాల్లో టైంని ఎంజాయ్మెంట్ కోసం ఉపయోగిస్తామో, దేనికోసం? ఎవరమైతే మన జీవితాల్లో టైంని ఎంజాయ్మెంట్ అంటే దేవుడు నీకు ఇచ్చిన టైంని సరదాగా గడపటం, ఓరకనే గడపటం. దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని ఎవరైతే టైం ఎంజాయ్మెంట్ కోసం ఉపయోగిస్తారో వాళ్ళ ఫ్యూచర్ ఈజ్ మోర్ దెన్ ప్రాబ్లమ్స్. అంతకంటే కష్టాలు భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఎవరైతే సమయాన్ని ఎంజాయ్మెంట్ కోసం చేస్తారో వాళ్ళ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్. ఇంకోటి చెప్తాను, ఇంకో మాట. ఎంజాయ్మెంట్ అంటేనే రేపు నీ ఫ్యూచరు బాధలే, ప్రాబ్లమ్సే. టైం ఎవరైతే మేనేజ్మెంట్ చేసుకుంటారో, ఎంజాయ్మెంట్ కాదు ఇది, ఏ మాట ఇది? టైం మేనేజ్మెంట్. ఎవరైతే టైంను మేనేజ్మెంట్ చేసుకుంటారో యూ విల్ గెయిన్ బెటర్ దెన్ ఫ్యూచర్. నువ్వు మంచి భవిష్యత్తును సాధించుకోగలుగుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ డిసిషన్? ఎంజాయ్మెంట్ ఆర్ మేనేజ్మెంట్? ఎంజాయ్మెంట్ ఈజ్ లీడ్ టు ప్రాబ్లమ్స్. ఎంజాయ్మెంట్ నువ్వు ఎన్నుకుంటే ఈ ఎంజాయ్మెంట్ నిన్ను సమస్యల వైపు తీసుకెళ్తుంది రేపు నీ భవిష్యత్ అంతా. ఓకేనా? టైం మేనేజ్మెంట్, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే, దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం కొరకు, ఆత్మీయత కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఉపయోగించుకోగలిగితే రేపు నీ బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు అనుకున్నది నువ్వు గెయిన్ చేయగలుగుతావు. రేపు నీ భవిష్యత్తులో నువ్వేమైతే కావాలనుకున్నావో, ఆ డాక్టరో, ఇంజనీరో, టీచరో, లాయరో, ఫర్ ఎట్సెట్రా, ఏదేదైతే ఉందో దాన్ని నువ్వు రీచ్ కాగలుగుతావు, దాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. టైం మేనేజ్మెంట్ లేకుండా టైం ఎంగేజ్మెంట్ అయిపోయిందని నీ జీవితంలో వేస్ట్ అయిపోద్ది. లైఫ్ అంతా చాలా వేస్ట్ అయిపోద్ది. ఒకరోజు కూర్చొని ఏడుస్తావు. కూర్చొని ఏడ్చాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎంత ఏడ్చినా నో ఛాన్స్. ఆ తర్వాత అవకాశం ఏమైనా వచ్చిందా? అవకాశమే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టైం చాలా విలువైంది. నువ్వెంత ఎంగేజ్ చేస్తే ఈరోజు టైం, నువ్వెంత ఎంజాయ్మెంట్ కోసం నీ సమయం అంతా ఉపయోగించి ఖర్చు చేసుకుంటే రేపు అంత కుమిలి ఏడ్చే రోజు నీ ఫ్యూచర్లో, నీ భవిష్యత్తులో నీకు ఎదురవుతుంది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ సంవత్సరం, లేకపోతే ఈ ఆయుష్ కాలం, టైం ఏదైతే ఉందో, ఈ టైం నువ్వు ఎంత మేనేజ్ చేసుకోగలుగుతావో నీ బెటర్ దెన్ ఫ్యూచర్ కోసం
లాస్ట్ ఇయర్ కంటే, గతం కంటే నువ్వు ఎంత చక్కగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతావో రేపు నీ భవిష్యత్తులో అంత గొప్ప వ్యక్తి అవుతావు. చాలామంది జీవితంలో ఫెయిల్యూర్ అవటానికి, సక్సెస్ఫుల్ అవటానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ బెంచ్ వాళ్ళకి, లాస్ట్ బెంచ్ వాళ్ళకి కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1 ర్యాంకులకి, ఫెయిల్యూర్కి కారణం ఏంటో తెలుసా? టైం యూజింగ్. ఏంటది? టైం యూజింగ్. సమయాన్ని ఎవరైతే వృధా చేసుకోకుండా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఎవరైతే దేవుని వాక్యం ప్రకారంగా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళు అజ్ఞానులుగా ఉండి భవిష్యత్తును పాడు చేసుకుంటారు. సో టైమ్ ఈజ్ వాల్యుబుల్. అందుకే టీ అంటే మనం తాగే టీ మీన్స్ టైం. టీ మీన్స్ టైం. యువర్ టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా విలువైంది తెలుసా? ఈరోజు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో భూమి మీద? అవునా కదా? ఎంతోమందికి ఈరోజు ఈ భాగ్యం లేదు. మనం ఉన్నాం, ఈరోజు ఈ మాట వినగలుగుతున్నాం, ఈ సమయంలో మనం భూమి మీద నిలిచి ఉన్నామంటే యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. నువ్వు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. కాబట్టి మనం అంత ఈజీగా కాదు. మనం ఉన్నామంటేనే దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. దేవుడు విలువైన సమయం, విలువైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేసుకోకూడదు? సమయాన్ని యవనస్తులు ఏం చేసుకోకూడదు? సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఉన్న టైం దేనికోసం ఉపయోగించుకోవాలంట? ఏమన్నాడు దేవుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో? అజ్ఞానుల వలె కాక ఏం చేసుకోవాలా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఇప్పుడు నువ్వు నీ టైం మేనేజ్మెంట్ నువ్వు చూసుకో. నువ్వు ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు దేవుడు నీకు ఇచ్చే మొత్తంలో 24 గంటల టైం దేవుడు నీ చేతులు పెట్టాడు. 24 గంటల టైం దేవుడు నీ చేతులు పెట్టినప్పుడు నువ్వు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు? ఎంత టైము ఏముందండి? ఉదయాన్నే లెగుస్తున్నాము, తెల్లారుతుంది, తింటున్నాము, పడుకుంటున్నాము, మళ్ళీ తెల్లారుతుంది. ఇది ఇశ్రాయేలు 30 ఆదికాండంలో నిర్గమకాండంలో ఇశ్రాయేలు చేసిన పని అదే. ఏంటంటే వాళ్ళు తినటానికి, తాగటం, ఆడటానికి లేచారంట. తినటానికి, తాగటానికి, కూర్చొని ఆడటానికి వాళ్ళ జీవితంలో ఉండే 3 పనులు తినటం, తాగటం, ఆడటమేనంట. అందుకే వాళ్ళు ఏమైపోయారు? మధ్యలోనే కనానుకు చేరకుండా మధ్యలోనే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అది కాదు. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఏదైతే ఉందో అది నీ భవిష్యత్తుకు ఉపయోగపడేదిగా ఉండాలి. అది నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళేదిగా ఉండాలి. దేనికి? దేవుడు నీకు ఇచ్చిన సమయం నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించడానికి ఉపయోగపడాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క నిమిషం చాలా విలువైంది తెలుసా? ప్రతి నిమిషం చాలా విలువైంది. ఇది రేపు నీ భవిష్యత్తులో నువ్వు మంచి స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడాలి అంతే. లేకపోతే ఒక రోజు ఎట్లా ఉండదు తెలుసా? మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మంచి హోదాలో ఉంటారు. వాళ్ళకి ఉంది అదే సమయం, మనకి ఉంది అదే సమయం. ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తామనుకో మనం ఇంకా పేదరికపు లేక అదే స్థాయిలో అట్టడుగున ఆగిపోయి ఉంటాం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్న సమయాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. జరిగిన సంఘటన చెప్పిన 2 అన్నదమ్ములు ఉన్నారు ఒకే ఇంట్లో. 2 కష్టపడి తల్లిదండ్రులు బాగా గొప్ప వాళ్ళు కావాలని 2ని చదివించారు. ఒకడేమో టైంని ఎంజాయ్మెంట్ కోసం ఉపయోగించాడు. మా అమ్మోళ్ళు ఇస్తున్నారు కదా, మా నాన్నోళ్ళు ఇస్తున్నారు కదా, ఇంకేంటి ఉన్న టైం అంతా ఎంజాయ్మెంట్, ఆడటాలు, ఫ్రెండ్స్, విందులు, వినోదాలు, టైం పాసింగ్, ఎంజాయ్మెంట్ కోసం పోయింది. మరొకడేమో టైంని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఉన్న టైం వేస్ట్ చేసుకోకుండా ఉపయోగించుకుంటూ వచ్చాడు. 2 పెద్దవాళ్ళు అయిపోయారు. 2 పట్టణం వెళ్ళిపోయారు. ఒకడేమో పెద్ద కంపెనీలో CEO అయిపోయాడు. కొద్దికాలం గ్యాప్ వచ్చేసింది. అన్న ఒకవైపుకి వెళ్ళిపోయాడు. ఒకరోజు కారులో ఆ అన్న వస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ పడి ఆగిపోయింది. సిగ్నల్ పడి ఆగిపోతే ఆశ్చర్యమైన విషయం అన్న చూశాడు. ఏంటంటే తమ్ముడు ఆ ట్రాఫిక్ దగ్గర వచ్చే కార్లకు ఆ అద్దాలు తుడుస్తూ వచ్చిపోయే కారుల దగ్గర డబ్బులు చిల్లర అడుక్కుంటున్నాడు. అన్నకు కళ్ళమట నీళ్ళు ఆగలే. అన్నేమో ఆ కంపెనీకి మంచి గొప్ప ఆఫీసర్, CEO స్థాయిలో అన్నుండిపోయాడు. అంత గొప్పవాడయ్యాడు.
ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకేలాగా ఉన్నారు. కానీ తేడా ఏంటో తెలుసా? అన్న టైమును మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, తమ్ముడు టైమును ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. వాడు అదే రోడ్ల మీద వచ్చిపోయే వెహికల్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అడుక్కోవటానికి చేయి చాపుతున్నాడు. అన్నేమో కంపెనీలో కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండగలిగాడు. కారణం ఏంటో తెలుసా? ఉన్న అందరికి 24 గంటల టైమే. నువ్వు యూజ్ చేసుకుంటున్నావో ఉన్న టైంని నువ్వు నీ భవిష్యత్తు కొరకు మంచి కొరకు ఉపయోగిస్తున్నావో దుర్వినియోగం చేసుకున్నావో అది నీ మీద ఆధారపడి ఉంటుంది. రేపు నీ భవిష్యత్తులో నువ్వు ఏదైతే కావాలనుకున్నావో ఆ పునాది ఈరోజు నీ చేతిలో ఉన్న టైమే. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు అదే అంటాడు, అజ్ఞానుల వల్లే ఉండొద్దు. సమయాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? సద్వినియోగం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని మంచిగా ఉపయోగించుకో. నీ భవిష్యత్తులో నీకు ఉపయోగపడే విధంగా ఈరోజు నువ్వు ప్రణాళిక చేసుకో, టైం మేనేజ్మెంట్ చేసుకో. ఆమేన్. ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ 5:15. మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఆలోచించండి, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు ఎలా గడిచిపోయి ఉంటాయి? ఎంత వృధాగా గడిచిపోయి ఉంటాయి. వాటిలో ఒక్క రోజును వెనక్కి తీసుకురాగలమా? చెప్తాను. ఒక దేశంలో ఒక సాంప్రదాయం ఉండేది. ఆ దేశంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, వాళ్ళు ఒక రాజుని ఎన్నుకుంటారు. రాజు యొక్క పదవీ కాలం కేవలం ఒకే ఒక సంవత్సరం. ఎంతకాలం? ఒకే ఒక సంవత్సరం ఆ రాజు పదవీ కాలం. ఆ సంవత్సరంలో ఆ రాజు యొక్క వైభవం ఎంత ఉంటుందో, ఆయన ఏం తినాలనుకున్నా, ఎలా ఉండాలనుకున్నా అంత స్వేచ్ఛ స్వాతంత్రాలు రాజుకుండేవి. అతని ఇష్టానుసారంగా ఎంత ఆనందంగా ఉండగలడు, అంత ఆనందంగా ఉండగలడు ఆ రాజు ఒక సంవత్సరం అంతా. ఆ సంవత్సరం గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రాజును తీసేసి ఇంకో కొత్త రాజుని ఎన్నుకుంటారు. ఈ తీసేసిన రాజుని ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళకు ఒక ద్వీపం అనేది ఉండేది. ద్వీపం అంటే తెలుసా? ఐలాండ్ అంటే ఒక దీవి, చుట్టూ నీళ్ళుండి మధ్యలో ఎక్కడో భూమి ఉంటుంది. ఆ ద్వీపంలోకి తీసుకెళ్ళి ఆ రాజుని వదిలిపెట్టేసి వస్తారు. మళ్ళీ ఇంకో రాజుని ఎన్నుకుంటారు. ఆ రాజు మళ్ళీ ఒక సంవత్సరం పరిపాలన చేస్తాడు. మళ్ళీ ఆ రాజుని తీసుకెళ్ళి ఆ ద్వీపంలో వదిలేస్తారు. ఇది వాళ్ళ యొక్క ఉన్న సాంప్రదాయం. ఇలా కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది. ఇంకో రాజు, కొత్త రాజు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. కొత్త రాజు వచ్చిన తర్వాత ఆ రాజు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే, అతని ముందు అంత లగ్జరీ లైఫ్ పెట్టారు ఆ ప్రాంత ప్రజలు. కానీ అతని ముందు ఈ ఒక్క సంవత్సరపు ఎంజాయ్మెంట్ గురించి అతను ఆలోచించలేదు. అతను ఏం ఆలోచించాడంటే, నాకంటే ముందు ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు, నాకంటే ముందు పరిపాలించిన రాజులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో అసలు నేను వాళ్ళని చూడాలి అని ఒకసారి తను ఒక నలుగురిని తీసుకొని ఆ ద్వీపానికి వెళ్ళిపోయాడు. చూస్తే అతను ఆశ్చర్యమైన విషయాలు ఏంటంటే, ఆ ద్వీపం అంతా క్రూర మృగాలతో నిండిపోయింది. అందులోనికి అడుగు పెట్టడమే తక్షణం అక్కడ ఎవరైతే అడుగు పెడుతున్నారో ఆ క్రూర మృగాలు మనుషులను తినేస్తున్నాయి. అన్ని ఎముకలు గుట్టలు కనపడ్డాయి. వెంటనే రాజు మళ్ళీ తన రాజ్యానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ ద్వీపంలో ఉన్న క్రూర మృగాలన్నింటిని పట్టి వేరే దూర ప్రాంతంలో వదిలేయటానికి ప్లాన్ చేశాడు. 2, ఆ ద్వీపంలో ఉన్న మనుషుల గుట్టలు ఏమైతున్నాడని తీసేసి చక్కగా మంచి రాజభవనాలు కట్టించాడు. ఇతని తర్వాత వచ్చేసి సంవత్సరం పరిపాలన చేసేసాడు. సంవత్సరం పరిపాలన అయిపోయింది. సంవత్సరం పరిపాలన అయిపోయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ ఈ రాజుని తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టాలా? ఆ ద్వీపంలో వదిలిపెట్టాలి. అంతకుముందు రాజులు ఎవరు కూడా సంవత్సరం పరిపాలన అయిపోయిన తర్వాత ఆ ద్వీపంలో వదిలేస్తానంటే అందరికీ భయం వేసేది. ఎందుకంటే ఆ ద్వీపానికి పోయిన వాళ్ళు మళ్ళీ ఎవరు వెనక్కి రాలా. కానీ ఈయన చాలా ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ ప్రాంత ప్రజలకు అర్థం కాలేదు, ఏంటి ఈ రాజు ఎంత ఆనందంగా వెళ్తున్నాడు అని. తర్వాత వీళ్ళు వెళ్ళి అందరూ చూస్తే ఏముందంటే, వీళ్ళ రాజ్యం ఎలా ఉందో ఆ ద్వీపంలో కూడా అంతటి అందమైన భవనాలు, చక్కటి ఉద్యానవనాలు, పార్కు లాంటివి మొత్తం ఏర్పాటు చేశాడు. తెలుసండి, ఒక్క సంవత్సరం తన ముందుంది. ఈ సంవత్సరాన్ని కనుక అతను వేస్ట్ చేసుకొని తన ఇష్టానుసారంగా జీవిస్తే, ఆ సంవత్సరం తర్వాత అతని భవిష్యత్తు ఏమైపోయిందో తెలుసా? మరణం.
ఏమైపోయి ఉండేది అతని భవిష్యత్తు? మరణం. కాబట్టి ఇప్పుడు మన చేతుల్లో ఏ సమయం అయితే ఉంటుందో, ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటేనే రేపేం మిగులుతుంది? చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నీ చేతుల్లో దేవుడు ఏ సమయం అయితే పెట్టాడో ఆ టైం, అది కనుక నువ్వు అసలు ఉపయోగించుకోలేదనుకో, ఏమైపోద్ది రేపు భవిష్యత్తు? చెప్పండి. రేపు నీ భవిష్యత్తు ఏమైపోద్ది తెలుసా? చాలా నరకం, మరణం, బాధలకు మిగిలిపోద్ది. కాబట్టి రేపు అన్న భవిష్యత్తు ఎప్పుడు? బేస్డ్ ఆన్ టుడే, ఈ రోజు మీదనే ఆధారపడి ఉంది. ఈరోజు దేవుడు నీ చేతిలో పెట్టిన సమయం మీదనే రేపు నీ భవిష్యత్తు పూలబాటగా ఉండాలో ముళ్ళ మార్గంగా ఉండాలో ఆధారపడి ఉంటుంది. రేపటి రాబోతున్న రోజులు ఎలా ఉండాలి అనుకునేది ఎలా ఉండాలంటే ఈరోజు నీవు నీ చేతిలో ఉన్న సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, సమయమును ఏం చేయొద్దు, పోనివ్వక. మనం ఏం చేస్తాం చెప్పండి మీరు? మంచి ఫోన్ ఒకటి దొరికింది అనుకో, టైం తెలిసిద్దా? ఆకలి తెలిసిద్దా? చెప్పండి. ఏమైపోతుంది తెలుసా? సాతానుడు చాలా తెలివిగా మీ జీవితంలో విలువైన దాన్ని దోచుకుపోతున్నాడు. ఏంటది విలువైంది? సమయం. విలువైనది సమయం. దాని సాతానుడు ఈజీగా దోచుకుపోతున్నాడు. టీవీ ఉందనుకో, కంప్యూటర్ ఉందనుకో, ఏమైపోతుంది సమయం చెప్పండి? చాలా ఈజీగా. ఇప్పుడు మీకు కరెక్ట్ టైంలో మీరు ఉపయోగించుకోలే టైంని, రేపు ఏమైపోద్ది? కరెక్ట్ టైంలో ఉన్న సమయం అంతా వేస్ట్ అయిపోయింది. కావాలనుకున్నప్పుడు వస్తుందా? కాబట్టి ఆ సమయం చాలా విలువైంది. మీరు ఎంత వేస్ట్ చేసుకుంటే అంత ఫ్యూచర్ మీరు నష్టపోతారు. ఎవరికి నష్టం తెలుసా? నీకే నష్టం. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సమయం నువ్వు ఎంత ఎంజాయ్మెంట్కి ఉపయోగిస్తే రేపంత పనిష్మెంట్ అయిపోద్ది నీకు. ఈరోజు దేవుడు నీ చేతిలో ఇచ్చిన సమయం నువ్వు ఎంత మేనేజ్ చేసుకుంటూ ఉంటావో, ప్రతిదీ ఒక టైం ప్రకారంగా అంత మేనేజ్ చేసుకుంటావో, నీ జీవితంలో నువ్వు అంత మంచి స్థాయికి వెళ్ళటానికి నీకు ఉపయోగపడుతుంది. ఫోన్ తీసుకోనో లేకపోతే మరొకటో టీవీ అనో కంప్యూటర్ అనో నీకున్న విలువైన సమయం అంతా సాతానుడు నిన్ను దానికోసం నువ్వు లాక్కుపోతే ఇక చివరికి రేపు నీ భవిష్యత్తు అంతా కష్టాలు నష్టాలు పేడ తట్టలే మిగులుతాయి. ఏముంటుంది? ఇంకిదే అయిపోద్ది. నువ్వు భవిష్యత్తులోకి మంచి స్థాయికి నువ్వు ఆ రోజు వెళ్ళడానికి ఈ రోజు దేవుడు నీ చేతులు పెట్టి విలువైన సమయం అంతా నువ్వు వేస్ట్ చేసుకున్నావు. ఏమైపోద్ది తెలుసా? సాతాను చాలాసార్లు నీ ఉద్యోగానికి నీకు వయసు ఎంత అర్హత ఉందో, నీ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఎంత ఉందో, నీ ఉద్యోగం రావటానికి నీకు ఎన్ని మార్క్స్ రావాలో, ఆ మార్క్స్ నీకు వచ్చే వరకు, ఆ ఏజ్ నీకు వచ్చే వరకు నిన్ను ట్రాప్లో ఉంచుతాడు సాతానుడు. దేంట్లో ఉంచుతాడు? నిన్ను ఒక ట్రాప్ చేసి ఉంచుతాడు. నువ్వు ఆ ట్రాప్ అంటే ఒక మాయలో ఉంచుతాడు నిన్ను. నువ్వేం చేస్తావంటే అప్పటి వరకు వాడి మాయలు పడిపోయి ఎంజాయ్మెంట్ అనే సాతానుడి వలలో చిక్కుకుపోయి నీకున్న సమయాన్ని విలువైంది ఏంటది? దేనికోసం? ఎంజాయ్మెంట్. దేనికోసం? ఎంజాయ్మెంట్. సరదాగా ఎంజాయ్మెంట్గా ఎట్లా ఉంచేస్తాడు. నీ ఎప్పుడైతే బార్డర్ దాటిపోయావో, నీ ఏజ్ బార్డర్ దాటిపోయావో, అది నువ్వు ఇంకా రాదనుకున్నారో, నీ మార్క్స్ బార్డర్ దాటిపోయా, అప్పుడు సాతానుడు నేను వదిలేసిపోతాను. నేను అప్పటికీ ఏం చేశాడంటే ఆ చెరుకు రసం పీల్చినట్లుగా నీలో ఉన్న ఆ పవర్ అంతా లాగేస్తాడు. గుజ్జంతా, నీ యవనమంతా, నీ టాలెంట్ అంతా వాళ్ళు లాగేస్తాడు. ఇక మిగిలిపోయింది పిప్పి మిగిలిపోయిన తర్వాత డస్ట్బిన్లు ఎట్టేస్తాడు. వాడు నేను వదిలేసిపోతాడు. ఇక ఇంకొకటి కాడిపోతాడు. అప్పుడు నువ్వు కళ్ళు తెరుచుకొని నేను సాధించాలన్నావు అనుకో, పళ్ళు బేగబట్టడం తప్ప తర్వాత వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. అప్పటికి నీ ఏజ్ క్రాస్ అయిపోతావు. నువ్వు ఆన్లైన్లో అప్లై చేసావు అనుకో, ఏమొస్తుంది? ఏజ్ బార్డ్. అసలు నీ అప్లికేషన్ తీసుకోదు. అక్కడ నీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే అవుట్ ఆఫ్ ఏజ్ అయిపోద్ది. తీసుకోవద్దు. నువ్వు బాగా కష్టపడి నేను ఇప్పుడు బాగా చదవాలి అని కూర్చున్నావు అనుకో, నీ శరీరం సహకరించదు, నీ బ్రెయిన్ నీకు సహకరించదు, నీలో కాంపిటీషన్ స్పిరిట్ రాదు. ఇవన్నీ ఉన్న టైంలో వాడు నిన్ను ట్రాప్లో ఉంచేస్తాడు. ఇవన్నీ దాటిపోయిన తర్వాత వాడు వదిలిపెట్టిపోయిన తర్వాత అప్పుడు నువ్వేం చేయలేవు.
అప్పుడు నువ్వు ఎంతన్నా ఎగేయాల, మళ్ళీ చివరికి మనకి ఏం మిగులుతాయి అంటే చీపురు కట్ట పేడ తట్ట అయిపోద్ది. ఇదే తీసుకొని మళ్ళీ ఇక్కడే మిగిలిపోతాం. నీ తోటోళ్ళు, నీ స్నేహితులు, నీతో కలిసి నీ కొలీగ్స్ ఎవరైతే అదే టైంను సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటారు. ఏమవుతారు వాళ్ళు? గొప్ప స్థాయిలో ఉంటారు వాళ్ళు. కానీ నువ్వు మాత్రం ఎక్కడ అయిపోతావు? అప్పుడు ఆనందించావు, ఇప్పుడు జీవితకాలంలో ఎంత కష్టాలు పడాలి. అర్థమవుతుందా? ఏ ఏజ్లో కష్టపడాలో ఆ ఏజ్లో నువ్వు ఎంజాయ్మెంట్ చేసావు. కాబట్టి నువ్వు సుఖపడవలసిన వయసు ఏదైతే ఉందో అప్పుడు నువ్వు కష్టాలు పడాల్సి వచ్చింది. ఏ వయసులో దేవుడు నీకు ఎంత టైం ఇచ్చాడో ఆ వయసులో నువ్వు కష్టపడితే ఆ తర్వాత ఫ్యూచర్ అంతా నీకు సంతోషకరంగా మారిపోద్ది. ఐ మీన్ తెలుసా, ఈ ఊరిలో నాతో పాటు కలిసి కాలేజీ చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు వెల్లకిలో. నేను ఇక్కడికి రాకముందు 20 సంవత్సరాల కిందటే. కానీ ఈరోజు నాకు కలిసినప్పుడు మేము చూస్తూ ఉంటాం. మేము కేవీఆర్ కాలేజీలో చదువుకున్నాం. చూసినప్పుడు నార్మల్గానే ఉండిపోయాడు. కానీ నేను ఈరోజు ఆ స్థాయిలో లేను. ఇద్దరికి ఒకే టైం, మీకు అంతే. మీతో పాటు కలిసి క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో దేవుడిచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు రేపు నుంచి మంచి భవిష్యత్తులో ఉండగలుగుతావు. నువ్వు ఏదైతే నీకు గోల్ ఉందో, ఏదైతే నీకు ఎయిమ్ అనేది ఉందో దాన్ని రీచ్ కాగలుగుతావు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎంజాయ్మెంట్ అని ఒక మాట చెప్పేసి సెల్ ఫోను తెలుసుగా ఏంటది, టైం వేస్ట్గా ఎక్కువ ఉపయోగపడేవి ఏంటది, సెల్, ఇంకా ఇంకా వేస్ట్ అయిపోద్ది. టైం ఎక్కువ వేస్ట్ చేసేది సెల్. లోకమే తెలియదు. తలకాయ ఎట్లాగే ఉంచి కొన్నాళ్ళు గూని వచ్చేస్తుంది. అందుకే ఫేస్బుక్ దగ్గరికి ఎట్లా పెడతాడు తలకాయ వచ్చి ఫేస్బుక్లో నువ్వు అటు వంగిపోతావు, ఊళ్ళో వంగిపోతావు. కంప్యూటర్ దగ్గర క్రికెట్ కానీ చాటింగ్ కానీ ఇవన్నీ నీ ఎంతవరకు అంటే ఇవి ఈ భవిష్యత్తుకు ఉపయోగపడాలి కానీ టైం ఎంజాయ్మెంట్కి ఉపయోగపడకూడదు, టైం మేనేజ్మెంట్కి ఉపయోగపడాలి. ఇవి కాదు. వన్ మోర్ సీజ్ క్రీస్తు కావాలి మన జీవితంలో. యేసు క్రీస్తు ప్రభు కొరకు ఉపయోగించుకోవాలి. కాబట్టి సమయం చాలా విలువైంది. అది చేజార్చుకుంటే ఏసావు ఏడ్చాడు. హెబ్రీ పత్రిక 12లో ఏడ్చాడు ఏసావు. ఆయన దేవుడు అన్నాడు, టైం ఈజ్ ఎక్స్పైర్డ్, టైం అయిపోయింది. ఏసావు నీ సమయం అయిపోయింది, నీకు అవకాశం లేదన్నాడు. ఏమైపోయింది అంటే పెట్టుకోండి. యవ్వనస్తుల జీవితాల్లో ప్రాముఖ్యంగా సాతానుడు దొంగిలించేది సమయం. సాతానుడు వృధా చేయించేది సమయం. అది ఉందా? కాబట్టి ఏం చేయొద్దు. రేపు నీ భవిష్యత్తు బాగుండాలనుకుంటే టైం ఎంజాయ్మెంట్ కదా, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. మోషే కోరుకున్నట్లుగా, దావీదు కోరుకున్నట్లుగా, ప్రభువా నా దినములు లెక్కించడం నాకు నేర్పించు. నా జీవితంలో ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని నాకు ఇమ్మో. ఈరోజు నువ్వు ఎంత టైం మేనేజ్ చేసుకుంటే నీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఈరోజు నువ్వు ఎంత టైం ఎంజాయ్మెంట్ కోసం ఉపయోగించుకుంటే ఫ్యూచర్ నీకు అంత పనిష్మెంట్గా మారిపోద్ది. సమయం చాలా విలువైంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు సమయాన్ని నువ్వు ఎంత తేలిగ్గా చూస్తావో ఇదే సమయం ఒకరోజు నిన్ను ఏడ్పించే విధంగా మారిపోద్ది. అర్థమవుతుందా? ఈరోజు సమయాన్ని నువ్వు ఎంత ఆనందంగా ఈజీగా తీసుకుంటావో ఒకరోజు ఈ సమయం నిన్ను గేమ్ ఆడుకుంటుంది. ఈరోజు ఇదే సమయంలో నువ్వు ఎంత గేములాడి టైం వేస్ట్ చేసుకున్నావో ఒకరోజు ఇదే సమయం రేపు ఫ్యూచర్లో నీతో గేమ్ ఆడుద్ది, అల్లాడిపోతావు. ఇదే సమయం ఒకరోజు నీకు కష్టమైపోద్ది, అల్లాడిపోతావు. అప్పుడు తెలుస్తుంది నీకు ఒక్కొక్క నిమిషం విలువేంటో, ఒక్కొక్క సెకండ్ విలువేంటో. తెలుసా ఒక్క సెకండ్ ఎంత విలువైందో? ఒలింపిక్ గేమ్స్లో 100 మీటర్స్ రన్నింగ్లో
సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఒక్క సెకండ్ కూడా విలువ. అదే ఒక్క సెకండ్ ఉంటే ఒలింపిక్స్ 100 మీటర్స్లో ఫస్ట్ వస్తారు. అవునా? ఒక్క సెకండ్ విలువ ఓడిపోయిన వాళ్ళకి తెలుస్తుంది. 1 మినిట్ విలువ ఏంటి తెలుసుదా? ఏముందలే 1 మినిటే అనిపిస్తుంది. ఒకప్పుడే ఎంసెట్ ఎగ్జామ్ రాయటానికి పోలంటే ఒక్క నిమిషం లేట్ అయినా చెప్పండి, నో ఎంట్రీ. ఒక్క నిమిషం లేట్ అయినా 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కోచింగ్ తీసుకొని చివరకు ఆటో లేట్ అయ్యో, బస్సు లేట్, ఒక్క నిమిషం లేట్కి వెళ్ళిపోయాం అనుకో, ఎగ్జామ్ రాయనివ్వరు. తెలుసా? చాలాసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా, హైవేలో ప్రమాదాలు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మొన్న ఒక తల్లి ఏడుస్తోంది. ఒక్క నిమిషం అంటే ఇంట్లో నుంచి అట్లా బయటికి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం, ఇండ్లు మెయిన్ రోడ్డు, బైక్ తీసుకొని అట్లా వెళ్ళిపోయాడు. అట్లా స్పీడ్గా రోడ్డు ఎక్కాడు, అటు నుంచి వచ్చిన లారీ కొట్టేసింది. ఏమైపోయాడు? ఎంత టైము? ఒక్క నిమిషం ఆగుంటే అయ్యో బతికేవాడు వగరా కొడకా అని ఏడుస్తుంది తల్లి. అర్థమవుతుందా? ఒక్క నిమిషం విలువ చేతికి అందొచ్చిన కొడుకును పోగొట్టుకున్న తల్లికి తెలుస్తుంది. ఇంటిలో నుంచి బండి అలా రోడ్డు ఎక్కటమే ఆలస్యం, లారీ కొట్టాయి, కానీ ఒక్క నిమిషం ఆగి వెళ్తే లారీ వెళ్ళిపోయేదేమో కదా అని. కాబట్టి మన జీవితంలో సమయం చాలా విలువైంది. ఆ తల్లికి తెలుస్తుంది ఏంటది తెలుసా? ఒక్క నిమిషం ఎంత విలువైందో, ఎంత చాలా విలువ. 1 నెల విలువ, 9 నెలలకు పుట్టవలసిన బిడ్డ 8 నెలలకు 7 నెలలకు పుట్టారనుకో, ఆ తల్లికి తెలుస్తుంది 1 నెల విలువ. తల్లి శరీరంలో ఉండే ఉష్ణోగ్రతను ఇంక్యుబేటర్లో పసికందుని పెట్టి, ఆ పసికందుకు ఆ ఉష్ణోగ్రతను, ఆ వేడిని, ఆ టెంపరేచరు తల్లి గర్భంలో ఉన్నట్లుగా ఆ బాక్సులో పెట్టినప్పుడు, ఆ బిడ్డ అల్లాడే ఆ వేదన చూసినప్పుడు తల్లికి తెలుస్తుంది 1 నెల ఎందుకు ముందే పుట్టారో, 1 నెల ఆగితే ఎంత బాగుండు అని. ఒక్క రోజు విలువ చాలా విలువైంది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గరికి పోయి, డాక్టర్ గారు మా వాడికి ఎలా ఉంది, మా ఆయనకి ఎలా ఉంది, మా ఆవిడికి ఎలా ఉంది, మా నాన్నకి ఎలా ఉంది, మా అమ్మకి ఎలా ఉంది అని అడిగితే, డాక్టర్ గారు 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని డాక్టర్ గారు అన్నారనుకో, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క గంట ఎంత విలువైందో. ఐసీలో ముందు అటు ఇటు తిరుగుతున్న వాళ్ళని అడిగి చూడండి. డాక్టర్ గారు ఏమన్నారు అంటే 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నారు అన్నప్పుడు, ఆ ఐసీ ముందు అటు ఇటు తిరుగుతున్న వారిని అడగండి. గంట గడుస్తున్న కొద్దిగా, గంట 1 సంవత్సరం లాగా ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకు. కాబట్టి చాలా చెప్పండి, టైం చాలా విలువైంది. ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు వేస్ట్ చేసుకుంటే ఒకరోజు ఇదే టైం చాలక, ఇదే టైం నీకు దొరకక, ఇదే టైం నీకు అవకాశం లేక ఏడవలసిన రోజులు, దుఃఖపడవలసిన రోజులు రేపు నీ ముందు భవిష్యత్తులో ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, సమయాన్ని పోనివ్వద్దు. ఏంటది? సమయాన్ని పోనివ్వద్దు, తిరిగి మళ్ళీ రాదు. సమయాన్ని ఎంజాయ్మెంట్ కోసం ఉపయోగించొద్దు. సమయాన్ని నీ భవిష్యత్తుకు ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా ఉండినట్లుగా మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఆమేన్. ఏం చేద్దాం? సమయాన్ని ఉపయోగించుకోకపోతే రేపు ఏమవుద్ది? ఈరోజు టైంలో ఆడుకుంటే రేపు టైం చూసి ఆ టైం మనల్ని ఆడుకుంటుంది. కాలచక్రం తిరిగి వస్తుంది, ఫ్యూచర్ ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి సమయం చాలా విలువైంది. ఎంగేజ్మెంట్ కోసమో, ఎంజాయ్మెంట్ కోసమో చేయకండి. అది సమయం ఉంది అంటే దేవునికి మహిమకరంగాను, నీకు నీ భవిష్యత్తుకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వాడబడాలి. ఆమేన్. టైం పాస్కి ఉపయోగించుకుంటే, టైం వేస్ట్గా ఉపయోగించుకుంటే లైఫ్ వేస్ట్ అయిపోద్ది, ఫ్యూచర్ వేస్ట్ అయిపోద్ది, స్పాయిల్ అయిపోద్ది, ప్రాబ్లమ్స్ అన్ని కష్టాలు వస్తాయి.
ఆ టైంలో నిన్నెవరు ఏం చేయలేరు. కాబట్టి సాతాను అంటే ఇక్కడ ట్రాప్ ఏంటంటే యవ్వన కాలంలో టైం వేస్ట్ చేయటం. ఏం చేస్తాడు యవ్వన కాలంలో? నీకున్న విలువైన సమయం అంతా యవ్వన కాలంలో వేస్ట్ చేయిస్తాడు. యవ్వన కాలం అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తాం. అప్పటికేమైపోద్ది? ఏజ్ క్రాస్ అయిపోద్ది, పౌరుషం తగ్గిపోద్ది, సాధించాలి అనే పట్టుదల తగ్గిపోద్ది. ఆ తర్వాత ఏమైపోద్ది? ఏదో ఒకట్లా రాజీ పడే మనసు చేస్తాం, ఏం సాధించడం. కాబట్టి అందుకే దేవుడు యవనస్తులారా మీరు ఏమన్నాడు? బలవంతులు. యవన కాలంలో ఏదైనా అనుకుంటే దాన్ని సాధించగలిగినంత సామర్థ్యము, సాధించగలిగినంత క్యాపబిలిటీ, పట్టుదల ఉంటుందంటే యవన కాలంలో. అందుకే సాతానుడు యవన కాలంలో ఆ భవిష్యత్తు వైపు కానీ గొప్ప జీవితం వైపు కానీ వెళ్ళనివ్వకుండా ఏది టైం ఎలా వేస్ట్ చేయాలో అలా టైం మనం వేస్ట్ చేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, తీసుకెళ్తాడు. అందుకే దేవుడు వాక్యంలో ముందే చెప్పిన మాట, సమయమును రోజులు మంచివి కాదు, దినములు చెడ్డవి, కాబట్టి సమయాన్ని ఏం చేయొద్దు, వేస్ట్ చేసుకోవద్దు. ఐ మీన్ రెండవ మాట ఏంటది? ఈ ఫర్ ఎర్నింగ్ ఆర్ ఐస్. సాధించాలి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సాధించాలి. ఏం సాధించాం?